గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హ్యాండ్స్ అప్. చెప్పు, ఆ సిబిఐ వాళ్ళు నిన్నేమడిగారు? నువ్వేం సమాధానం చెప్పావు? చెప్పు. చెప్పకపోతే నేను కాల్చి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ప్లీజ్. మ్యాచ్ లేదు, బాక్స్ లేదు. వేడా అయ్యో, ఇంత బలం ఉంది ఏంటండి నీకు? क्या बोला रे? रामकोटी जिंदा है? ఏమిటా నువ్వు అనేది? రామ్కోటి బతికే ఉన్నాడా? అవును సార్, నర్సింగ్ ఫోన్ చేసి చెప్పాడు. ऐसे कैसा हो सकता है? मैंने मार डाला ना उसे. అది ఎలా జరుగుతుంది? నేను చంపేశాను కదా. నా డబ్బింగ్ నువ్వు చెప్తున్నావు ఎట్రా? అదే వెరైటీ ఏమో. अभी जरूर कुछ करना पड़ेगा. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి. ఇంకెప్పుడు చేస్తావురా? అర్జెంట్గా ఎలక్షన్స్ పెట్టి కనీసం వీడినో వాడినో బాస్ని చేస్తే బాగుంటుందేమో. సారీ మేడం, రాత్రి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాను. అలా చూడకండి మేడం, తప్పనిసరి పరిస్థితుల్లో బార్లో మేనేజ్ చేయడానికి అలా తాగవలసి వచ్చింది. వెరీ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు, ముద్దు కృష్ణకి. పాప నిన్న రాత్రి ఒక భుజం మీద రామ్ కొట్టి శవాన్ని, ఇంకో భుజం మీద శవం లాంటి నిన్ను మోసుకొచ్చాడు. వెళ్ళి అతనికి సారీ చెప్పు. వద్దు బుద్ధు కృష్ణ, వద్దు బుద్ధు కృష్ణ. స్నేహాన్ని మించింది సృష్టిలో లేదు. నాకు సరస్వతి ప్రేమ కంటే జగన్ స్నేహమే ముఖ్యం. నా ప్రేమని జగన్ కోసం త్యాగం చేస్తాను. ఒకసారి భార్యని కన్యాదానం చేసి వాడెంతో కుమిలిపోతున్నాడు. ఇప్పుడు ప్రేయస్ ని కూడా పోగొట్టుకుంటే పిచ్చుకొక్కైపోతాడు. ఎంతమందిని కరుస్తాడో వాడికి తెలియదు. ఆ ప్రమాదం తప్పాలంటే జగనే సరస్వతిని పెళ్లి చేసుకోవాలి. నా వల్ల వాడికి పిచ్చి కుదరాలే కానీ పిచ్చి ముదరకూడదు. వద్దు, ఎందుకు ఇంత త్యాగాన్ని కొడిగట్టావు? చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే మీ ఇద్దరిని నేను కలుపుతాను. ఈ ఊర్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళాం, కానీ ఏం ప్రయోజనం? అసలైన హంతకుడిని పట్టుకోలేకపోతున్నాం. ఈ శవాన్ని ఇలాగే వదిలేస్తే నిజంగానే కంపు కొట్టడం మొదలు పెడుతుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపు ప్రెస్ మీట్ పెట్టి రామ్కోటి అప్రూవర్ గా మారుతున్నాడని అనౌన్స్ చేద్దాం. ఆ దెబ్బతో వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఏమంటావు జగన్? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారన్నట్టుంది మేడం. మాతో ఫ్రెండ్షిప్ చేసి మీకు కూడా మా ఆలోచనలే వస్తున్నాయి. అంటే ప్రెస్ మీట్ ఏంటి, శవం మాట్లాడటం ఏంటి? మాట్లాడేలా నేను చేస్తానుగా. అనవసరమైన డౌట్లు మాని ముందు చెప్పిన పని చేయండి. మేడం కాల్ జారిందిరా. ప్లీజ్ హెల్ప్ మీ. ఒక మనిషి పడిపోతూ ఉంటే పట్టుకోవాలని తెలీదా? ఈనాడు మీకు ఇంటెలిజెన్సే లేదనుకున్నాను. కామన్ సెన్స్ కూడా లేదని ఇప్పుడే తెలిసింది. మేడం పడిపోతుంటే ఎందుకు పట్టుకోలేదురా? నువ్వే పట్టుకోవచ్చుగా. కాదు, నువ్వే పట్టుకోవాలి, అది నీ బాధ్యత. కాదు, నువ్వే పట్టుకోవాలి, అది నీ అర్హత. నో, సరస్వతిని నువ్వు కాపాడితే ఆవిడ నిన్ను ప్రేమిస్తుంది, అందుకే నేను కాపాడలేదు.
అందుకే నేను కాపాడలేదు. సరస్వతిని నువ్వు రక్షిస్తేనే ఆమె నిన్ను ప్రేమిస్తుంది. అరే ముద్దు కృష్ణ, నా దగ్గర ఎందుకు దాస్తావురా? నువ్వు సరస్వతిని ఎంత ప్రేమిస్తున్నావో నీ డైరీ చూస్తేనే తెలుస్తుంది. పర్మిషన్ లేకుండా పరాయి డైరీ చదవడం పాపం. అయినా అదేం భగవద్గీత కాదు. నా డైరీ నా ఇష్టం వచ్చి రాసుకుంటాను. నీకెందుకురా? మనసుకి అద్దం లాంటిది డైరీ. ఆ అద్దంలో సరస్వతి బొమ్మ నిలువెలా నిండిపోయింది. కాబట్టి ఆవిడ్ని నువ్వే పెళ్లి చేసుకో. జగన్, నాకు నా ప్రేమ కన్నా నీ స్నేహమే ముఖ్యంరా. నువ్వు నీ ప్రేయసిని నాకు త్యాగం చేసి త్యాగరాజన్ పేరు మార్చుకుంటావా? వద్దురా. ఆల్రెడీ ఒకసారి కన్యాదానం చేసి జీవితంలో భ్రష్టు పట్టావు. భ్రష్టు పెట్టి పోవడం నాకు అలవాటేరా. కొత్తగా నువ్వెందుకు భ్రష్టు పట్టాలి? కుదరదు. కుదరాలి. కుదరదు. కుదరాలి. ఓకే ఓకే, ఒక పని చేద్దాం. ఏంటి? మన ఇద్దరం మన ప్రేమని సరస్వతికి తెలియజేద్దాం. ఓకే. ఆవిడ మన ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటే ఆ. రెండో వాడు సంతోషంగా సెలవు కప్పుకొని సైడ్ అయిపోదాం. ఓకే ఓకే. రేయ్, ఈనేర శక్తిమాన్ అంకుల్ ఎంత కొట్టినా నవ్వుతూనే ఉంటాడు. తీసుకెళ్లి ఆడుకుందాం రండి. నీ అబ్బా నువ్వా? రా. రేయ్, రాంకోడి గడేరా? ఏడ్రా? అడుగురా, అడుగు, అడుగు, అడుగు. తీసుకెళ్దామా? ఇంకా చూస్తావే, లాగరా. ఓకే. అసలే దరిద్ర కొట్టేసావు, దాన్ని తోడు మున్సిపాలిటీ కంపు ఒకటి. ఒరేయ్, వీడిది విగ్గురా. వీడు పెద్ద పెగ్గు మేస్టర్ అనుకున్నాను. ఆ. విగ్గు మేస్టర్ కూడా. ఎన్నాళ్ళు సొంత జుట్టులాగా ఎంత పెద్ద బిల్డప్ ఇచ్చాడ్రా. అంతేరా. కొట్టు. లాగో. వీడి కష్టం కాలా? ఎంత బరువు ఉన్నాడు వీడు. అమ్మా. రేయ్, అదేమన్నా టోపీ ఏంట్రా తగిలిస్తా ఉంటాకి? ఇంకేదైనా చెయ్యి. ఏంట్రా అది? సుత్తి. సచ్చినోడికి సుత్తి కొడితే ఏమర్థం అవుద్ది? ఒరే ముద్దు, ఆ. సుత్తి కొట్టడం కాదురా, వీడి విగ్గు మీద మేకు పెట్టి టప 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 కొడతాను. దాంతో వీడు ఎక్స్ప్రెషన్ మారకుండా అలాగే ఉంటాడు. కరెక్టేరా. ఇంకా ఆలోచన వద్దు, కొట్టు. మెల్లగా మెల్లగా. బ్రెయిన్ తగిలితే లేనిపోని రిస్క్. చూడరా ఎంత బుద్ధిమంతుల్లా కొట్టించుకుంటున్నాడు. ఏంటి ఏం చేస్తున్నారు? మేకలు కొడుతున్నాం మేడం. అది హెడ్ అనుకుంటున్నారా, వుడ్ అనుకుంటున్నారా? మేకులు కొట్టి ఫోటోలు తగిలించడానికి. అది కాదు మేడం, వీడిది విగ్గు ఊడకుండా ఉండడానికే మన గన్ను మేకులు కొడుతున్నాడు. అయితే ఒక పని చేయండి, తల వెనక కూడా 4 మేకులు కొట్టండి. ఏ రేపు ప్రెస్ మీట్ కి అవసరం అవుతుంది. ప్రెస్ మీట్ కి మైకులు కావాలి కానీ మేకలు ఎందుకు మేడం? వీడి బాడీని తోలు బొమ్మలా ఆడించడానికి. क्या रामकोटी प्रेस में बोलेगा? ఏంటి రామకోటి ప్రశ్న మాట్లాడతాడా? कुछ करना पड़ेगा. ఏదో ఒకటి చేయాలి. ఇంకేం చేయాలి? పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. అప్పుడు ఈ డెన్కి నేనే మెయిన్ విలన్ అవుతానేమో. तुम एक काम करो, प्रेस मीट में जाओ, कुछ गड़बड़ है तो मुझसे बोलना. ఓ పని చేయి, నువ్వు ప్రెస్ మీట్కి వెళ్ళు. ఏమైనా తేడా వస్తే నాకు చెప్పు. चलो. వెళ్ళు. क्या? జారం. వాట్? హెడేక్ తెప్పించే అసిస్టెంట్స్ తో బాంబ్ సెస్ పట్టుకుని ప్రెస్ తో మాట్లాడిస్తుందా? ఇప్పుడు నిజంగా నా హెడ్ గొప్ప హెడేక్ తెప్పించిందే. ఐ విల్ సీ. నువ్వేదో పగల పొడుస్తావు కదా అని కేసు అప్పగిస్తే ఏం చేశావు? సంథింగ్ ఈజ్ దేర్ అంటావు, అంతేగా? సారీ సార్, ఇంకొక అవకాశం, లాస్ట్ ఛాన్స్ ఇస్తే. ఇంకా ఏమిటి ఇచ్చేది నా టోపీ? రేపు ఆ సిబిఐ ఆఫీసర్ సరస్వతి రామకోటితో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తోంది. అక్కడికి వెళ్ళి ఏడు. ఏడుస్తా, ముందు ఆ జిప్ ఏడవండి. ఇది మళ్ళీ ఎవరు రోడ్ తీశారు? హలో, ప్రెస్సా? కాదు, పేపర్, వార్త. మీరు ఈనాడు. ఏనాడు చూడలేదే. డియర్ ప్రెస్, మీరు ప్రశ్నల్ని కాస్త క్లుప్తంగా అడగండి. ఎందుకంటే ఆయనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. సూరి, వాడు బతికే ఉన్నాడు, తలాడిస్తున్నాడు. ఇప్పుడే ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది, నేను పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాను. ఈనాడు, రామోజీరావు స్పీకింగ్. వార్త, సాంగీజీ లైన్ లో ఉన్నారు. రేపు కోర్టులో అప్రూవర్ గా మారుతున్నప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఓహ్, నన్ను చెప్పమంటారా? ఓకే. పేపర్లో ఈ మ్యాటర్ ముందుగా వస్తే జనంలో ఈ కేసు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని. మీరు ఎందుకని అప్రూవర్ గా మారాలనుకుంటున్నారు? ఒక స్వచ్ఛమైన భారతీయుడుగా దేశభక్తి ఎగదన్ని తన తప్పు తాను తెలుసుకుని రియలైజ్ అయ్యాడు. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలియటలా? మేడం,
రామకోటి తల్లిని రాంగ్ ప్లేస్ లో ఆపారు. సారీ. అమ్మయ్యా. షాంగి కదా? రామోజీరావు గారా? సికింద్రాబాద్ హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్స్ తో మీకు సంబంధం ఉందా? ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు? డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మీ ప్రశ్నకి సమాధానం అతని ఎక్స్ప్రెషన్ లోనే ఉంది. చేసిన తప్పులు తెలుసుకొని సిగ్గుతో కుమిలిపోతున్నాడు. ఇంతకీ బాంబ్స్టర్స్ ఏ దేశస్తులు, వాళ్ళ ధ్యేయం ఏమిటి? ఆ వివరాలని రేపు కోర్టులో బయట పెడతారు. పేపర్లో న్యూస్ చదివి వాళ్ళు పారిపోతే? ప్లీజ్ సార్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ జగన్ ఈ రామకోటి చేతుల నుంచి తప్పించుకోలేరని అది ఆ ఎక్స్ప్రెషన్. రేపు మీరు కోర్టుకెళ్లే లోపు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే? అబ్బా, ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సార్! బాంబెస్టర్స్ గుండె చూపించి కాల్చమంటున్నాడు. మీ ధైర్యానికి మా జోహార్లు. కంగ్రాట్స్. ఆ ధైర్యానికి తెగింపుకి గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఈనాడు వెళ్ళిపోయింది. ఇట్స్ ఆల్ రైట్. లారెన్స్ గారు, మీరు తుడుచుకోండి. రామకోటి कोर्ट नहीं जाएगा? లేదు, రామకోటి కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. अगर जाएगा तो उसकी लाश जाएगी. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వాడి శవం పెడుతుంది. मेरे पीछे आओ. నా వెనకాలండి. మీరే వాదించాలి సార్. ఉన్న కేసులకే చూస్తున్నాను, మధ్యలో నీ కేసు ఒకటి. ప్లీజ్ మీ కాల్ పెట్టుకుంటాను. మనల్ని ఎవరు గుర్తుపడతారండి? గుర్తు పట్టకూడదని కదా లాయర్ గెటప్లో వచ్చాం. సరస్వతి చెప్తా. మన వాళ్ళంతా లాయర్ డ్రెస్ లో ఉన్నారు సార్. ए, हमारे आदमी पूरा लॉयर ड्रेस में है ना? మన వాళ్ళంతా లాయర్ డ్రెస్ లో ఉన్నారు కదా. गो एंड वॉच. పోయి చూడు. మేడం, ఇక్కడ అందరూ లాయర్ సెక్షన్ పడుతున్నారు కానీ ఒక్క క్లయింట్ కనపడేంటి? ఇండియాలో క్రైమ్ రేట్ పడిపోయింది ఎవరా? Shut up. నేను అసలే టెన్షన్ లో ఉన్నాను. ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, అసలు ఏమీ జరగట్లేదు. మేడం, మనం అనుకున్నాం కదా అని అన్ని పనులు ఒకేసారి జరగవు. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరిగి తీరుతుంది. రే రామకోటేడి? రామకోటి, మేడం, ఇప్పుడు దాకా ఏం జరగలేదన్నారు, ఇప్పుడు జరిగింది. stop it. Come on. ఎలా తప్పిపోయాడు? రామకోటి దొరకపోతే మన ఆపరేషన్ అంతా ఫెయిల్ అయినట్టే. ముగ్గురు మూడు వైపులు వెళ్ళి వెతుకుదాం. అండ్ బీ సీరియస్. మా మీదే అప్రూవర్ గా మారుతావురా? అంటే మన ఆడిచ్చిన విషయంతో ఆల్రెడీ తెచ్చాడనమాట. మన పని హ్యాండ్స్ అప్. మీరు ఒరిజినల్ అయినా డూప్లికేట్ లాయరా? ఏమండి, మరి రామకోట ఏమైనా కనపడ్డా? రామకోటి? అవును సార్, నల్లగా పొడుగ్గా కళ్ళజోడు పెట్టుకుని. అతను మీ బంధువా? అవును సార్. అబ్బెబ్బెబ్బ కాదండి, పెద్ద బాంబెస్టర్స్ కి మీడియేటర్ సార్. చిచ్చి, ఈ మధ్య దేశద్రోహులు ఎక్కువైనారు. అన్నట్టు మీరు సిబిఐ జగన్? అవును సార్. నేను మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ వెరీ Very మచ్. glad to see you. థ్యాంక్ యూ. Glad to meet you. ఈ పిచ్చి తుగులుగా నందంతాడేటి? ఫ్యాంటాస్టిక్ బాస్, వెరీ గుడ్. మా మేడం పరిచయం చేస్తానండి. ఇక్కడ ఉన్నావా? మేడం, మేడం, దొరికాడా? దిస్ ఇస్ మిస్టర్ రామచంద్ర. Hello. నా గ్రేటెస్ట్ ఫ్యాన్. ఇందాక ఒకటికి ఇచ్చాడు చూడండి మేడం. ఒక్క kick ఇస్తే
ఇదేంటి రామకోటి చచ్చాడని చెప్పడానికి వస్తే నందంతానేంటి దుగ్గలగాడు And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.